హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 3 పథకాల శుభవార్తలు రావడం జరిగింది. ఆ 3 పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదటి శుభవార్త, రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ స్కీమ్ గురించి. ఈ పథకం కింద రెండో విడతగా రైతులకు 5,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పిఎం కిసాన్ పథకం కింద మరో 2,000 రూపాయలు నవంబర్ 15వ తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం 7,000 రూపాయలు లభించే అవకాశం ఉంది. కానీ ఈ డబ్బులు రావాలంటే కొన్ని రూల్స్, అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు పటిష్టంగా భూమి రికార్డులో ఉండాలి. భూమి మీ పేరుతో ఉండాలి. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింకే ఉండాలి. అలాగే రైతు మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగి కానివారు, పన్నులు చెల్లించేవారు కానివారు కావాలి. ఈ షరతులు ఉన్నవారికి మాత్రమే డబ్బులు ఆటోమేటిక్గా ఖాతాల్లో జమ అవుతాయి. ఇక రెండో శుభవార్త, తల్లికి వందనం పథకం గురించి. ఈ పథకం కింద 1వ తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. చాలామందికి ఇప్పటికే డబ్బులు వచ్చాయి. ఇంకా కొందరికి రాకపోతే ఆందోళన అవసరం లేదు. నవంబర్ 15వ తేదీలోపు మీ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకం పొందడానికి అర్హతలు ఏమిటంటే, పిల్లలు ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఉండాలి. విద్యార్థి హాజరు కనీసం 75% ఉండాలి. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కానివారు కావాలి. రేషన్ కార్డు మరియు ఆధార్ వివరాలు సరైనవిగా లింకే ఉండాలి. అలా ఉన్నవారికి ఈ పథకం కింద మొత్తం 13,000 రూపాయలు వస్తాయి. ఇక మూడో శుభవార్త, ఆడబిడ్డ నిధి పథకం గురించి. ఈ పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అమలు తేదీలు నవంబర్ 15వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం పొందడానికి అర్హతలు ఒకసారి చూసుకుంటే, మహిళ వయసు 18 నుండి 59 మధ్య ఉండాలి. కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకూడదు. ఈ పథకం ద్వారా మహిళలకు నెల నెల ఆర్థిక భరోసా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవే ఈరోజు రేషన్ కార్డు ఉన్నవారికి 3 సూపర్ శుభవార్తలు. రైతులకు అన్నదాత సుఖీభవ ప్లస్ పిఎం కిసాన్, పిల్లల తల్లులకు తల్లికి వందనం మరియు మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాలు. నవంబర్ 15వ తేదీలోపు ఈ 3 పథకాలకు డబ్బులు లేదా ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.